నేడు అక్షయ నవమి అంటే జగద్ధాత్రి పూజ చేసుకునే రోజు. కార్తీక మాసం శుక్లపక్ష నవమిని అక్షయ నవమి అంటారు. లోక కళ్యాణం కోసం కూష్మాండు అనే రాక్షసుని శ్రీ మహావిష్ణువు సంహరించిన రోజు ఇది. కృతయుగం ఆరంభమైన రోజు కూడా ఇదే. అందుకే ఈ రోజును సత్యయుగాదిగా పేర్కొంటారు. అక్షయ నవమి నాడు జగద్ధాత్రి పూజ చేయాలి. అంటే లక్ష్మీనారాయణుల సన్నిధిలో రావి, ఉసిరి, తులసి మొక్కలను ఉంచి పూజించాలి. ముందుగా లక్ష్మీనారాయణుల గుడిలో అనగా విష్ణు ఆలయంలో కానీ వీలు కానిచో ఇంట్లో లక్ష్మీనారాయణుల చిత్రపటం ముందు ఆవు నేతితో 11 దీపాలు వెలిగించాలి. తరువాత లక్ష్మీనారాయణుల రూపాలైన రావి చెట్టు, ఉసిరిక చెట్టు, తులసి చెట్టులను పూజించాలి. అలా పూజించిన ఎడల మనకు గల సకల దోషాలు తొలగిపోయి మనం కోరిన కోర్కెలు నెరవేరి అష్టైశ్వర్యాలు లభిస్తాయని ప్రతీతి. రావి చెట్టు, ఉసిరి చెట్టు, తులసి చెట్లకు పూజ పూర్తయిన తర్వాత చక్కెర పొంగలి, దద్దోజనం తదితర నైవేద్యాలను సమర్పించాలి. పూజలో శ్రీ మహావిష్ణువు సహస్రనామ స్తోత్రం, శ్రీ విష్ణు అష్టోత్తరం, కనకధారా స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం పఠించాలి. ఇలా పూజించిన వారికి సర్వదా సంపదలు లభిస్తాయి, సకల శుభాలు ప్రాప్తిస్తాయి.